నమస్కారం హర్షవర్ధన్ గారు. నమస్తే అండి. రండి రండి, కూర్చోండి. రండి. చామంతి, మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే గారు. ఇప్పుడు వీళ్ళెందుకు వచ్చినట్టు? వీళ్ళు దేనికి వచ్చారు? కొంపతీసి అసలు యువరాణి దొరికిందని చెప్పడానికి రాలేదు కదా? హర్షవర్ధన్ గారు, యువరాణి వారు ఎవరు అనేది తెలుసుకునే బాధ్యతను మీ మీద పెట్టినందుకు, దానిని మీరు స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, యువరాణి దొరికిందని చెప్పడానికైతే రాలేదు. మరి దేనికి వచ్చినట్టు? అవును హర్షవర్ధన్ గారు, మీ ఆధ్వర్యంలోనే అసలు యువరాణి ఎవరనేది కనిపెట్టడం సులభమని అనిపిస్తుంది. ఆ ప్రక్రియను త్వరగా మొదలు పెట్టాలనేదే నా అభ్యర్థన. ముఖ్యంగా ఇప్పుడు మేము వచ్చింది అందుకే. ఓకే, యువరాణి ఎవరనేది చెక్ చేయబోతున్నారన్నమాట. నాకు తెలియకడుగుతాను, ఆయనకి ఈ బాధ్యతల్ని అప్పచెప్పింది మొన్నే కదా. ఇన్నేళ్లు ఆగి ఇప్పుడే యువరాణి ఎవరో కనిపెట్టేయాలని ఎందుకు అనుకుంటున్నారు? రమాదేవి గారు, ఆ ప్రక్రియ కోసం ఇప్పుడే ఎందుకు ఆతృత పడుతున్నాము అంటే, రాజావారు రాణివారు రాయించిన రాజపత్రం ప్రకారం అది రాయబడి నేటికి 20 సంవత్సరాలు నిండాయి. 21 ఏళ్లు నిండక ముందే రాజ సంస్థానంలో యువరాణికి పట్టాభిషేకాన్ని ఖచ్చితంగా చేయాలి. రాజావారు రాణివారు చనిపోయాక ఇన్నాళ్లు ఆ రాజపీఠం ఖాళీగా ఉంది. చూస్తారేంటి బాబు, తినండి, తీయగా ఉంటుంది బాబు. ఏంటి చామిది, తినేదా మింగేదా? నోట్లో దూర్చేస్తే ఎలా? కొరుకు తినేది. అంత తినలేను గాని మనిద్దరం తిందాం. సరే. ఇక్కడ జాంకాయ కట్ చేయడానికి ఏం లేదే. ఎందుకు బాబు, కాకెంగిల్ చేసి పెడతాను కదా. ఇదిగోండి బాబు. ఏంటి బాబు? ఒక నారుడుంది కదా, దానికి ఇంకొకటి కలిపేయాలి. ఏంటది? చిలక్కొట్టిన కాయకి రుచి ఎక్కువ ఉంటుంది అంటారు కదా, ఇక జామ్ కొట్టిన కాయ కూడా రుచి ఎక్కువ అని కలపాల్సిందే. మీరు మళ్ళీ మొదలు పెట్టారు. నేనేం కొరకలేదు, కాకెంగిల్ చేస్తాను అంతే. అదే, కాకెంగిలికే ఇంత తీయగా ఉంటే ఇక కొరికితే తేనె తీపి కూడా దిగుదుడిపే తెలుసా? చాలండి బాబు గారు, ఎవరైనా విన్నారంటే నిజమే అనుకుంటారు. అందరూ వినేలా మనం ఎందుకు చెప్పుకుంటాం? చామ్ చామ్, ఇది మన పర్సనల్. నువ్వు కొరికింది నేనే తినాలి. ఇది అడుగుతారా ఏంటి? ఇదా
పిలిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే వరమే. ఏంటి చాం, ఆ అవకాశం ఉండదంటావా? చెప్పలేను బాబు గారు, మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. సరే, ముందైతే రానివ్వు. యువరాణి ఎలా ఉంటారో, ఇన్నాళ్ళు ఎక్కడ తిరిగారో, ఏం చెప్తారో, ఆవిడే యువరాణో కాదో చూద్దాం. బాబు గారు, నేను మాత్రం వారు రావాలి అని 1000 దేవతలకి మొక్కుకున్నాను. ఆ దేవుడు ఖచ్చితంగా ఆ యువరాణి వారిని తొందరగా తీసుకొస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. రాజావారి రాణివారి మనవరాలు రావాలి. దేవతలారా, మీరు దీవించండి. మా యువరాణి అమ్మాయి ఎక్కడున్నా ఆ పేపర్ ప్రకటన చూసి వచ్చేలా చేయండి.